ఓకే స్టూడెంట్స్, మనం ఆల్రెడీ టెట్ డిఎస్సి సంబంధించి 6th క్లాస్లో ఉన్నటువంటి జాగ్రఫీ నూతన సిలబస్ను చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ మనం గ్లోబు భూమికి నమూనా అనే టాపిక్ని మనం చెప్పి ఉన్నాం. నెక్స్ట్ వన్ అలాగే 6th క్లాస్లో నూతన సిలబస్లో ఇచ్చినటువంటి మరొక ముఖ్యమైన టాపిక్ సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్ అనే టాపిక్ని మనం ఒకసారి చూద్దాం. ఈ సౌర కుటుంబం నుంచి గతంలో కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో ప్రశ్నలు ఇచ్చి ఉన్నాడు. సో దాని దృష్టిలో ఉంచుకొని ఈ టాపిక్ని మనం కొంచెం విపులంగా నేర్చుకుందాం. ఓకే రైట్. 6th క్లాస్ లెసన్ సౌర కుటుంబం. సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్. ఓకే, మీకు ఇక్కడ డిజిటల్ మ్యాప్ కనిపిస్తుంది. ఈ సోలార్ సిస్టంలో మనకి ఉన్నటువంటి గ్రహాల మొత్తాన్ని ముందుగా మీకు లీనియర్గా ఒకసారి చూపిస్తున్నాను. ఆ తర్వాత మనం ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుంటూ పోదాం. మొట్టమొదటిసారిగా ఈ సౌర కుటుంబంలో ఈ డిజిటల్ మ్యాప్లో మనం గమనిస్తే సౌర కుటుంబంలో మనకి సూర్యుడు అనేది ఒక నక్షత్రం. మండుతున్న అగ్నిగోళం. ఓకేనా, స్వతహాగా మండే స్వభావం ఉన్నటువంటి ఖగోళ వస్తువులను మనం నక్షత్రాలను పిలుస్తారు. ఈ నక్షత్రాల నుంచి మనకి కాంతిని వెలుతురిని వేడిని పొందుతూ నక్షత్రాల చుట్టూ తిరిగే వాటిని మనం గ్రహాలుగా చెబుతూ ఉంటాం. ఆ గ్రహాల చుట్టూ తిరిగే వాటిని మనం ఉపగ్రహాలుగా చెబుతూ ఉంటాం. అయితే మనకి దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యవస్థలో సౌర కుటుంబంలో ఒక పెద్ద నక్షత్రం, అది పెద్ద నక్షత్రం లేక భూమికి దగ్గరగా ఉన్న పెద్ద నక్షత్రం వేస్తారంటే సూర్యుడికి చెప్తాం. ఇక మనకి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాల మొత్తాన్ని సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలు, వాటి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు, ఈ మొత్తాన్ని కలిపి మనం సౌర కుటుంబం అంటారు. ఓకేనా, మనకి గతంలో సౌర కుటుంబం అంటే ఏమిటని ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సౌర కుటుంబం అంటే ఏమిటి అంటే ఏం సార్ అంటే సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు, వాటి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు మరియు ఇతర గ్రహ శకలాలు వీటన్నిటిని కలిపి మనం సౌర కుటుంబం అంటారు. సో సౌర కుటుంబంలో మనకి పెద్దన్న ఎవరు సార్ అంటే, ఒక బిగ్ బ్రదర్ ఎవరు సార్ అంటే సూర్యుడు. సౌర కుటుంబంలో ఒక ఆదర్శప్రాయుడు లేక ఒక పెద్దన్నగా మనం దేన్ని చెప్తామంటే సూర్యుడిని చెప్తుంటాం. ఇక ఈ సూర్యుడు మనం చూస్తే ఇక్కడ చూడండి, డయాగ్రామ్లో మనం ఒకసారి చూడండి, చూసినట్టయితే సూర్యుడు ఓకేనా, మండుతున్న అగ్నిగోళం సూర్యుడు అని చెప్పా. ఈ సూర్యుడి నుంచి మనకి కాంతి రూపంలో వేడి వెలుతురు మనకి నలువైపులకు వెదజల్లబడుతుంది. ఇలా నలువైపులకు కాంతి రూపంలో వేడి వెదజల్లబడ్డాన్ని మనం సౌర వికిరణం అంటారు. ఓకేనా, సో సౌర వికిరణం అంటే ఏంటంటే సూర్యుడి నుంచి కాంతి కాంతి రూపంలో నలువైపులకు వెదజల్లబడ్డాన్ని మనం సౌర వికిరణం అంటారు. ఈ సౌర వికిరణం నుంచి ఓకేనా, సూర్యుడి నుంచి గ్రహాల క్రమాన్ని మనం కానీ గమనించినట్టే సూర్యుడి నుంచి మొట్టమొదటి గ్రహం ఎవరు సార్ అంటే మనకి మొట్టమొదటి గ్రహం బుధుడు. మన ఆంగ్లంలో దాన్ని ఒక మెర్క్యూరీ అంటారు, ఇక్కడ బుధుడు. అలాగే రెండవది శుక్రుడు మన ఆంగ్లంలో మనం వీనస్ అనిపిస్తాం. ఆ తర్వాత సూర్యుడి నుంచి మూడో గ్రహం భూమి ఎర్త్, దాన్ని ఎర్త్ అనిపిస్తుంటాం. ఇక సూర్యుడి నుంచి నాలుగో గ్రహం మనకి ఓకేనా, సూర్యుడి నుంచి నాలుగో గ్రహం ఏంటంటే మనకి అంగారకుడు ఓకేనా, మార్స్ అనిపిస్తుంటాం. ఇక సూర్యుడి నుంచి ఐదో గ్రహం ఏంటంటే జూపిటర్ లేక గురుడు లేక బృహస్పతి, గురుడు లేక బృహస్పతి మనం ఓకేనా, సూర్యుడి నుంచి మనం ఐదో గ్రహం చెప్తుంటాం. ఇక సూర్యుడి నుంచి ఆరో గ్రహంగా మనం ఓకేనా, సూర్యుడి నుంచి ఆరో గ్రహంగా మనం ఏం చెప్తుంటే శని గ్రహాన్ని చెబుతుంటాం. అలాగే సూర్యుడి నుంచి ఏడో గ్రహంగా మనం ఓకేనా యురేనస్ ఓకేనా, వరుణుడు. అయితే మనకి వరుణుడు మనకి సిలబస్లో 6th క్లాస్లో పాఠ్యాంశంలో యురేనస్ అనే గ్రహాన్ని
వరుణుడికి బదులుగా ఇంద్రుడు అని ఇచ్చాడు. ఒక పట్టికలో మనకి ఏమొచ్చాడు అంటే ఇంద్రుడు అని ఇచ్చాడు. ఓకేనా, ఆ పదం అలా గుర్తుపెట్టుకోండి. మనకి ఒక డిఎస్సిలో మనకి జనరల్గా ఆ టెక్స్ట్ బుక్ ప్రకారం నడుస్తుంది కాబట్టి ఆ యురేనస్ అనే పదాన్ని ఇంద్రుడు అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఆ విధంగా యురేనస్ అంటే ఇంద్రుడు, అలాగే వరుణుడు. ఓకేనా, నెప్ట్యూన్ లేక వరుణుడు లాస్ట్ గ్రహం ఏంటంటే వరుణుడు మనకి ఒక 8వ గ్రహంగా ఉంది. ఈ విధంగా 8 గ్రహాలు ఇలా ఉన్నాయి. ఒకసారి చూడండి. నెంబర్ 1 బుధుడు, నెంబర్ 2 శుక్రుడు, 3 భూమి, 4 అంగారకుడు, 5 గురుడు, 6 సాటర్న్ లేక శని, 7 ఇంద్రుడు లేక యురేనస్, 8 ఓకేనా వరుణుడు లేక నెప్ట్యూన్. ఓకేనా, ఇక ప్లూటో గ్రహాన్ని మనం ప్లూటో గ్రహాన్ని గ్రహ హోదా నుండి తొలగించడం జరిగింది. ప్లూటో గ్రహాన్ని గ్రహ హోదా నుండి ప్లూటో గ్రహాన్ని గ్రహ హోదా నుండి 2006 సంవత్సరంలో తొలగించడం జరిగింది. ఆ ప్లూటో గ్రహానికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఆ పాయింట్ ఒకసారి అరేంజ్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం ఈ గ్రహాల క్రమాన్ని మనం గుర్తించుకోవడానికి వీలుగా. ఇప్పుడు సూర్యుడి నుంచి మనకి ప్రైమరీ స్థాయిలో ఎలా ఆడుతుందంటే ఫస్ట్ ప్రైమరీ స్థాయిలో బిట్ ఎలా ఆడుతుంటే సూర్యుడి నుంచి 3వ గ్రహం ఏది, 4వ గ్రహం ఏది, 5వ గ్రహం ఏది అని అడుగుతుంటాడు. కాబట్టి ఈ గ్రహాల క్రమం మనకు గుర్తుండాలి. మొత్తం 8 గ్రహాల క్రమాన్ని మనం గుర్తుండాలి. ఓకేనా, వీటిలో మనకి ఈ 8 గ్రహాల క్రమాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టడానికి ఒక కోడ్ చెప్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ just shows us 9 planets, అనేది ఒక కోడ్. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోస్ అస్ 9 planets. ఓకేనా, ఒకసారి చెప్పండి డియర్ స్టూడెంట్స్, ఈ కోడ్ని ఒకసారి చెప్పండి. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోస్ అస్ 9 planets. ఇందులో మనం ఫస్ట్ లెటర్స్ కానీ మనం గమనిస్తే చూడండి. మైలో ఎం అంటే మెర్క్యూరీ, వెరీ అందులో వి అంటే వేనస్. ఓకేనా, ఎడ్యుకేటెడ్లో ఈ అంటే ఎర్త్, ఇక మదర్లో ఎం అంటే మార్స్. నెక్స్ట్ జస్ట్లో జే అంటే జూపిటర్. ఇక షోస్లో ఎస్ అంటే సాటర్న్. నెక్స్ట్ యురేనస్లో అజ్ అంటే అస్లో యుఎస్లో అస్లో యు అంటే యురేనస్. ఇక 9లో ఎన్ అంటే నెప్ట్యూన్. ఓకేనా, లాస్ట్ నా ప్లానెట్లో పి అంటే ప్లూటో. ఓకేనా, ఈ విధంగా మనం 9 గ్రహాలు అంటే ముఖ్యంగా 8 గ్రహాలు మనం క్రమాన్ని గుర్తుపెట్టడానికి కోడ్ ఇది. ఓకేనా, వీటిలో మనకి సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాల్లో మనకి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ 4 గ్రహాలను మనం ఓకేనా అంతర్గ్రహాలు, ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. ఓకేనా, సో మనకి అంతర్గ్రహాలను వేడి పిలుస్తారు సార్ అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ 4 గ్రహాలు మనం ఇన్నర్ ప్లానెట్స్ అని పిలుస్తారు. ఇక మనకి అలాగే గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. ఈ 4 గ్రహాలని మనం ఔటర్ ప్లానెట్స్ బాహ్య గ్రహాలను పిలుస్తారు. ఓకేనా, ఆ విధంగా మొత్తం 8 గ్రహాల్లో 4 అంతర్గ్రహాలు, 4 బాహ్య గ్రహాలని మనం విభజిస్తుంటాం. బాహ్య గ్రహాలు పరిమాణంలో పెద్దగా ఉంటాయి. ఏంటి సార్ అంటే గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. ఇవి బాహ్య గ్రహాలు పరిమాణంలో పెద్దగా ఉంటాయి. ఈ అంతర్గ్రహాల పరిమాణంలో చిన్నగా ఉంటాయి. ఓకే, అంతర్గ్రహాలు ఏంటంటే బుధుడు, శుక్రుడు, భూమి, మార్స్ అనేవి మనకి అంతర్గ్రహాలుగా చెప్పవచ్చు. ఇక మనకి 2006లో ప్లూటో గ్రహాన్ని గ్రహ హోదా నుండి ఎందుకు తొలగించారు సార్ అంటే 2006లో ప్లూటో గ్రహాన్ని గ్రహ హోదా నుండి ఎందుకు తొలగించారు సార్ అంటే మైకేల్ బ్రౌన్ జీనా, అతని పేరు సైంటిస్ట్ పేరు అంటే మైకేల్ బ్రౌన్ జీనా అబ్జెక్షన్ మేరకు 2006 సంవత్సరంలో మైకేల్ బ్రౌన్ జీనా అనే వ్యక్తి ఒక కొత్త గ్రహాన్ని కనుక్కున్నాడు. ఆ గ్రహం పేరు ఏం పేరంటే జీనా లేక సెడ్నా యూబీ. ఒక జీనా లేక సెడ్నా 2003 UB313 అనే గ్రహాన్ని 2003
313 అనే గ్రహాన్ని కనుగొన్నాడు. ఈ గ్రహ హోదాకి 10వ గ్రహంగా గ్రహ హోదా ఇవ్వమన్నప్పుడు అక్కడ జరిగినటువంటి కాంట్రవర్సీ అంశాల వల్ల ఈ ప్లూటో గ్రహాన్ని కూడా గ్రహ హోదా తొలగించడం జరిగింది. ఆ కాంట్రవర్సీ అంశాల్లో ప్రధానంగా వచ్చినటువంటి అంశాల్లో నెంబర్ 1 సూర్యుడి చుట్టూ ఒక నిర్దిష్ట కక్షా మార్గం లేకపోవడం, అలాగే పరావర్తన శక్తి లేకపోవడం, మినిమం గ్రావిటీ లేకపోవడం అనే అంశాల కారణంగా ప్లూటోని 2006 ఆగస్టులో మనకి గ్రహ హోదా నుండి తొలగించడం జరిగింది. ప్రజెంట్ మనకి ప్లూటోని ఏమని పిలుస్తున్నారంటే ప్లూటోని ఒక ఆస్ట్రాయిడ్గా పిలుస్తారు. ప్లూటోని ఎలా పిలుస్తున్నారంటే ఒక ఆస్ట్రాయిడ్, ప్లూటోని ఒక ఆస్ట్రాయిడ్ పిలుస్తారు. ఆస్ట్రాయిడ్ నెంబర్ 134340 అని పిలుస్తారు. సో ప్లూటోని ప్రజెంట్ ఏమని పిలుస్తున్నారంటే ఒక ఆస్ట్రాయిడ్గా పిలుస్తారు. ఆస్ట్రాయిడ్ నెంబర్ 134340గా మనం ప్లూటోని పిలుస్తున్నారు. ఆ విధంగా 2006 సంవత్సరంలో మైకేల్ బ్రౌన్ జీన అబ్జెక్షన్ మేరకు ప్లూటోని గ్రహ హోదా నుండి తొలగించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక ఈ ప్రజెంట్ ఉన్నటువంటి 8 గ్రహాల్లో బుధ గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉంది. సూర్యుడికి దగ్గరగా ఉంది. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. ఈ మరి సూర్యుడికి బుధుడికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్, సూర్యుడికి బుధుడికి మధ్య ఉన్నటువంటి దూరం మనం కానీ ఒకసారి గమనిస్తే మనకి 57.91 మిలియన్ కిలోమీటర్లు ఉంది. 57.91 మిలియన్ కిలోమీటర్లు మనకి సూర్యుడికి బుధుడికి మధ్య దూరం. కాబట్టి సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటంటే బుధుడు. ఓకేనా, బుధుడికి సూర్యుడికి మధ్య దూరం ఎంతంటే 57.91 మిలియన్ కిలోమీటర్ అని చెప్పాలి. అలాగే బుధుడికి శుక్రుడికి మధ్య దూరం ఎంత అంటే 108 మిలియన్ కిలోమీటర్లు. 108 మిలియన్ కిలోమీటర్లు మనకి బుధుడికి శుక్రుడికి మధ్య ఉన్న దూరం. ఓకేనా, సో మనకి 6th క్లాస్ పాఠ్యాంశంలో ఒక పట్టికలో ఇచ్చిన డిస్టెన్స్లో, ఓకేనా, అందులో మనకి సూర్యుడికి శుక్రుడికి మధ్య దూరం ఎంత అంటే 108 మిలియన్ కిలోమీటర్లు ఇచ్చినాడు. అలాగే మనకి సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత అంటే మనకి సగటు భూమికి సూర్యుడికి మధ్య సగటు దూరం 149.5 మిలియన్ కిలోమీటర్. 149.5 మిలియన్ కిలోమీటర్. దీన్ని మనం ఒక ఆస్ట్రనామిక్ యూనిట్ అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే ఒక ఆస్ట్రనామిక్ యూనిట్ అని పిలుస్తారు. ఓకేనా, ఈ విధంగా సూర్యుడి నుంచి 3వ గ్రహం భూమికి సూర్యుడికి మధ్య సగటు దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లు. అలాగే సూర్యుడి నుంచి అంగారగ్రహానికి మధ్య దూరం ఎంత అంటే 228 మిలియన్ కిలోమీటర్లు. 228 మిలియన్ కిలోమీటర్లు దూరం కలిగి ఉంది. అలాగే సూర్యుడి నుంచి గురుడికి మధ్య దూరం 778 మిలియన్ కిలోమీటర్లు. 778 మిలియన్ కిలోమీటర్ల దూరం కలిగి ఉంది. అలాగే సూర్యుడి నుంచి మనకి శని గ్రహానికి మధ్య దూరం 1433 మిలియన్ కిలోమీటర్ దూరం కలిగి ఉంది. 1433 మిలియన్ కిలోమీటర్లు. అలాగే ఇంద్రుడికి 2869 మిలియన్ కిలోమీటర్, 2869 మిలియన్ కిలోమీటర్ కలిగి ఉంది. ఇక లాస్ట్ గ్రహం, చివరి గ్రహం, అత్యంత దూరంగా ఉన్న గ్రహం ఏంటంటే ఓకేనా నెప్ట్యూన్కి సూర్యుడికి మధ్య దూరం 4496 మిలియన్ కిలోమీటర్ దూరాన్ని కలిగి ఉంది. ఓకేనా, సో ఈ దూరాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డిఎస్సి స్థాయిలో, టెట్ స్థాయిలో వీళ్ళకి ఈ దూరాల మీద కొంచెం అడిగేదానికి ఉంది. కొంచెం డెప్త్ స్థాయిలో అడిగితే ఈ డిస్టెన్స్ అడిగేదానికి అవకాశం ఉంది డియర్ స్టూడెంట్స్. కాబట్టి ఈ దూరాల మీద జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 57.91, ఓకేనా, 108, 149.5, 228, 778, 1433, 2869, ఓకేనా, 4496 మిలియన్ కిలోమీటర్లు ఈ గ్రహాల మధ్య ఉన్నటువంటి దూరం. ఓకేనా, ఇక గ్రహాల్లో మనకి అంతర్గ్రహాలు చెప్పాం, బాహ్యగ్రహాలు చెప్పాం, గ్రహాల యొక్క క్రమాన్ని చెప్పాం. అయితే దగ్గరగా ఉన్న గ్రహము, 2వ గ్రహం, 3వ గ్రహం, 4వ గ్రహం, 5వ గ్రహం, 8 గ్రహాలు చెప్పాం. పరిమాణంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద గ్రహం వేశారంటే నెంబర్ 1 పరిమాణంలో అతిపెద్ద గ్రహం వేశారంటే మనం గురుడు లేక బృహస్పతి చెప్పాలి. పరిమాణంలో అతిపెద్ద గ్రహం ఏంటంటే గురుడు. పరిమాణంలో అతిపెద్ద రెండో గ్రహం శని. పరిమాణంలో అతిపెద్ద రెండో గ్రహం వేస్తారంటే శని గ్రహాన్ని అతిపెద్ద రెండో గ్రహం చెప్తాం. ఇక మూడో గ్రహం యురేనస్. నాలుగో గ్రహం నెప్ట్యూన్. ఐదో గ్రహం భూమి. 6 అంగారకుడు. 7 వీనస్. 8 బుధుడు. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పరిమాణంలో గ్రహాలు 8 గ్రహాల క్రమాన్ని మనం చెబుతున్నాం. నెంబర్ 1 పరిమాణంలో
ఓకేనా. సూర్యుడి నుంచి రెండో గ్రహం మూడో గ్రహం కాదు, పరిమాణంలో మొట్టమొదటి గ్రహం ఏంటంటే గురుడు, రెండవది శని, మూడవది యురేనస్, నాలుగవది నెప్ట్యూన్, ఐదవది భూమి. ఓకేనా. 6 అంగారకుడు, 7 శుక్రుడు లేక వీనస్, 8 బుధుడు. కాబట్టి గ్రహాలకల్లా పరిమాణంలో అతి పెద్ద గ్రహం ఏది? గ్రహాలకల్లా పరిమాణంలో అతి పెద్ద గ్రహం ఏది సార్ అంటే గురుడు అని చెప్పాలి. గ్రహాలకల్లా పరిమాణంలో అతి చిన్న గ్రహం ఏది? ది స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. అతి చిన్న గ్రహం ఏది సార్ అంటే బుధుడు అని చెప్పాలి. ఓకేనా. మళ్ళీ గ్రహాలకల్లా సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది సార్ అంటే బుధుడు అని చెప్పాలి. గ్రహాలకల్లా సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం ఏది సార్ అంటే వరుణుడు అని చెప్పాలి. మరి దగ్గరగా ఉన్న బుధుడికి సూర్యుడికి మధ్య దూరం ఎంత అంటే 57.91 మిలియన్ కిలోమీటర్లు. అదే అత్యంత దూరంగా ఉన్నటువంటి గ్రహం ఓకే నెప్ట్యూన్కి దూరం ఎంత అంటే 4496 మిలియన్ కిలోమీటర్ అని చెప్పాలి. ఓకే. ఆ విధంగా మనకి గ్రహాల క్రమం ఇలా విస్తరించింది. ఇక మనకి ఈ 8 గ్రహాల్లో బుధ గ్రహాన్ని మనం ఒక గ్రహం గురించి చూద్దాం. బుధ గ్రహం యొక్క స్పెషాలిటీ మనం చూసినట్లయితే ఒకసారి దాన్ని జూమ్ చేసాం. బుధుడు ఓకేనా, బుధుడు మనం ఒకసారి చూద్దాం. బుధుడు కానీ మనం చూసినట్లయితే గ్రహాలకెల్లా అతి చిన్న గ్రహం బుధుడు. అతి చిన్న గ్రహం ఎవరు సార్ అంటే బుధుడు. ఓకేనా. ది స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. అలాగే సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం, సూర్యుడికి ఉన్నటువంటి గ్రహం, సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఇస్తారంటే బుధుడు. సూర్యుని దగ్గరగా ఉన్న గ్రహం ఏంటంటే బుధుడు. ఇక బుధుడు యొక్క ఉపగ్రహాల సంఖ్య ఎంత సార్ అంటే బుధుడికి ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య ఉపగ్రహాలు ఏంటి సార్ అంటే ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 0. ఓకేనా. బుధ గ్రహానికి ఉపగ్రహాలు లేవు. ఓకేనా. బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అతి వెచ్చని గ్రహం ఏంటి సార్ అంటే సూర్యుడి దగ్గరగా ఉంటుంది కాబట్టి అతి వెచ్చని గ్రహం బుధుడు అని చెప్పాలి. వెచ్చని గ్రహం ఏంటంటే బుధుడు అని చెప్పాలి. ఓకేనా. ఇక పరిమాణంలో అతి చిన్న గ్రహం, సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం, వెచ్చని గ్రహం, ఉపగ్రహాలు లేని గ్రహం ఎవరు సార్ అంటే బుధుడు అని చెప్పాలి. ఓకేనా. ఈ విధంగా మనకి బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి మొట్టమొదటి గ్రహం. ఓకేనా. ఇంకా బుధుడికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం చెప్పినాం. ఓకేనా. నెక్స్ట్ ఇక బుధుడి తర్వాత వీనస్ చూద్దాం. ఓకేనా. వీనస్ దాన్ని మనం శుక్రుడు లేక వీనస్ అంటారు. ఇక వీనస్కి సూర్యుడికి మధ్య దూరం మనం చెప్పున్నాం. ఇక వీనస్ యొక్క ఉపగ్రహాల సంఖ్య ఎంత సార్ అంటే 0. ఓకేనా. సో శుక్రగ్రహానికి ఉపగ్రహాల సంఖ్య ఎంత సార్ అంటే 0 అని చెప్పాలి. ఇక వీనస్ మీద మనకి కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఇది సూర్యుడికి దగ్గరగా ఉన్న బుధుడు కన్నా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఎక్కువ వెచ్చగా ఉంటుంది. కాబట్టి ఉన్న గ్రహాల్లో అతి వెచ్చని గ్రహం ఏంటంటే బుధుడు కన్నా వెచ్చగా ఉంటుంది. కాబట్టి అతి వెచ్చని గ్రహం లేక వేడి గ్రహం అంటే మనం ముందు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే వేడి గ్రహం లేక వెచ్చని గ్రహం అంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే శుక్రగ్రహానికి ఇవ్వాలి. సో శుక్రుడు బుధుడు కన్నా ఎక్కువ వేడిగా ఉంటాడు. కారణం ఏంటంటే అందులో కార్బన్ డైఆక్సైడ్ ఉందని చెప్పాలి. కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉండటం వల్ల సూర్యకిరణాలు ఉదయం పూట పడ్డప్పుడు ఈ శుక్రగ్రహం బాగా వెలుతురుగా కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే సంధ్యా సమయంలో సూర్యకిరణాలు పడ్డప్పుడు ఈ శుక్రగ్రహం బాగా వెలుతురుగా వేడిగా కనిపిస్తుంది. అందువల్ల దీన్ని మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు. ఏం పిలుస్తారు? మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఉదయతార, సంధ్యతార. ఏం పిలుస్తారు? ఉదయతార, సంధ్యతార అని శుక్రగ్రహాన్ని పిలుస్తారు. కాబట్టి దీన్ని మార్నింగ్ స్టార్ మరియు ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు. ఉదయతార, సంధ్యతార అని పిలుస్తారు. ఇక శుక్రుడు యొక్క ప్రత్యేకత మనం గమనిస్తే సాధారణంగా భూభ్రమణ దిశ ఎలా ఉంటుందని చెప్పాం. ఇంతకుముందు మనకి గ్లోబు భూమి నమూనాలో చెప్పినాం. భూభ్రమణం ఎలా ఉంటుంది అంటే మనకి పశ్చిమ దిక్కు నుండి తూర్పు వైపు ఉంటుంది చెప్పాం. కాబట్టి పశ్చిమ దిక్కు నుండి తూర్పు వైపుకి తిరిగే గ్రహం భూమి. అందువల్ల మనకి పశ్చిమ దిక్కు నుండి తూర్పు వైపు తిరగడం వల్ల మనకి సూర్యుడు తూర్పు ఉదయించి పశ్చిమాన్ని అస్తమిస్తున్నాడు. కానీ శుక్రగ్రహానికి రివర్స్ జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే శుక్రగ్రహం యొక్క భ్రమణ దిశ ఎలా ఉందంటే మనకి తూర్పు నుంచి స్టార్ట్ అయ్యి పశ్చిమానికి తిరుగుతాడు.
తూర్పు నుంచి పశ్చిమానికి తిరుగుతాడు. అందువల్ల శుక్రగ్రహానికి సూర్యోదయం ఎటువైపు అవుతుందంటే పశ్చిమ వైపు సూర్యోదయం అవుతుంది. సూర్య అస్తమయం ఎటు జరుగుతుందంటే తూర్పు వైపు సూర్య అస్తమయం జరుగుతుంది. సూర్య అస్తమయం ఎటు జరుగుతుందంటే తూర్పు వైపు జరుగుతుంది. సూర్యోదయం మనకి ఎటు జరుగుతుందంటే సూర్యోదయం పశ్చిమ వైపు జరుగుతుంది. సూర్యోదయం ఎటు జరుగుతుందంటే మనకి పశ్చిమ వైపు జరుగుతుంది. కాబట్టి భూమికి వ్యతిరేక దిశలో భ్రమణ దిశ ఉండే గ్రహం ఏంటంటే శుక్రుడు. అలాగే మనకి యురేనస్ కూడా ఇదే పరిస్థితి మనకు కనపడుతుంది యురేనస్ దగ్గర. కాబట్టి భూమికి వ్యతిరేకంగా దిగే గ్రహాల్లో శుక్రగ్రహాన్ని మనం చెప్పవచ్చు. ఓకేనా? అలాగే కాబట్టి భ్రమణ దిశ భూమికి వ్యతిరేకంగా ఉండే గ్రహం ఏంటంటే శుక్రుడు. ఇక శుక్ర గ్రహాన్ని గ్రీకులు తమ అందమైన దేవతగా భావించి పూజించారట. గ్రీకులు తమ అందమైన దేవతగా భావించి పూజించారంట. శుక్రగ్రహాన్ని అందమైన దేవతగా భావించి పూజించారంట. ఇక పరిమాణంలో సాంద్రత దృష్ట్యా డెన్సిటీ పరిమాణం మరియు సాంద్రత దృష్ట్యా శుక్రగ్రహాన్ని భూమికి కవల గ్రహంగా వర్ణిస్తారు. ఓకేనా? సో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ డియర్ స్టూడెంట్స్. ఓకేనా? పరిమాణంలో మరియు సాంద్రత దృష్ట్యా భూమికి కవల గ్రహం దేని పిలుస్తారంటే ఎర్త్ ట్విన్ అని దేని పిలుస్తారు సార్ అంటే ఎర్త్ ట్విన్. మన టెట్లో ఈ బిట్ ఆడడం జరిగింది. ఓకేనా? ఎర్త్ ట్విన్ అని దేని పిలుస్తారు సార్ అంటే ఎర్త్ ట్విన్ అని పిలుస్తారంటే శుక్రగ్రహాన్ని పిలుస్తారు. ఓకేనా? శుక్రుడు మనం ఎర్త్ ట్విన్ పిలుస్తారు. ఈ విధంగా శుక్రగ్రహానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు మనం గమనిస్తే శుక్రుడు మనం వేనస్ అంటారు. శుక్రగ్రహానికి ఉన్నటువంటి ఉపగ్రహ సంఖ్య 0. శుక్రగ్రహంపై కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనకి వెచ్చగా ఉంటుంది. బుధుడి కన్నా ఎక్కువ వెచ్చగా ఉంటుంది. కాబట్టి సౌర కుటుంబంలో అతి వెచ్చని గ్రహం వేడి గ్రహం ఏంటంటే శుక్రుడు అని చెప్పాలి. అలాగే కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం ఎక్కువ ఉండడం వల్ల ఉదయ సమయంలో సాయంత్రం సమయంలో ఇది ఎక్కువ వెలుతురు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఉదయ తార, సంధ్య తార అని పిలుస్తారు. అలాగే మనకి భ్రమణ దిశ దృష్ట్యా భూమికి వ్యతిరేకంగా తిరుగుతుంది. కాబట్టి భూమికి వ్యతిరేకంగా తిరిగే గ్రహం ఏంటంటే శుక్రగ్రహం అని చెప్పాలి. అందువల్ల మనకి శుక్రగ్రహానికి సూర్యుడు పశ్చిమ వైపు ఉదయించి తూర్పున అస్తమిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఓకే? అలాగే ఇక శుక్రుడిని గ్రీకులు తమ అందమైన దేవతగా భావించి పూజించారంట. ఇక మనకి శుక్రుడిని మనకి భూమికి కవల గ్రహంగా వర్ణిస్తారు. సాంద్ర దృష్టి పరిమాణ దృష్టి దగ్గరగా ఉంటుంది కాబట్టి శుక్రుడిని భూమికి ఎర్త్ ట్విన్ కవల గ్రహంగా పిలుస్తారు. ఓకే? ఆ విధంగా శుక్రగ్రహం ఉండే అంశాలు. నెక్స్ట్ వన్ మనం బుధుడు అయిపోయింది, శుక్రుడు అయిపోయింది. నెక్స్ట్ భూమి గురించి చూద్దాం. ఓకేనా? భూమి గురించి చూద్దాం. ఓకే? భూమి సూర్యుడి నుంచి మూడో గ్రహం. అదే పరిమాణంలో ఐదవ గ్రహం. భూమి సూర్యుడి నుంచి మూడో గ్రహం, పరిమాణంలో 5వ గ్రహం. ఓకేనా? ఇక సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి అంశాన్ని మనం భూమిని కానీ కొంచెం ఓకేనా భూమి మీద ఉన్న అంశాలు మనం కొద్దిగా గమనిస్తే భూమిని మనం నీలి గ్రహం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు సార్ అంటే నీలి గ్రహం అని పిలుస్తారు. ఒక జలయుత గ్రహం పిలుస్తారు. జీవరాశి ఉన్న ఏకైక గ్రహం చెప్తారు. ఉన్నటువంటి ఏకైక గ్రహం చెప్తుంటారు. ఓకేనా? భూమి నీలి గ్రహం, ఓకేనా, జలయుత గ్రహం, జీవరాశి ఉన్న ఏకైక గ్రహంగా చెప్తుంటారు. ఓకేనా? వీటిలో భూమి యొక్క ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. భూమి యొక్క ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువాన్ని మనం చూసినట్లయితే భూమి యొక్క ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ భూనాభి గుండా గీసిన ఊహాజంత రేఖను మనం ఏమనిపిస్తారంటే భూ అక్షం అని చెప్పినాం. భూ అక్షము ఎర్త్ యాక్సిస్ అని చెప్పినాం. ఈ భూ అక్షం ఎల్లప్పుడూ కూడా ఎంత కోణంలో వంగి ఉంటుంది సార్ అంటే 23.5 డిగ్రీల కోణంతో వంగి ఉంటుందని చెప్పినాం. ఇలా భూ అక్షము 23.5 డిగ్రీల కోణంతో వంగి ఉండి భూమి పశ్చిమ దిక్కు నుండి తూర్పు వైపు తిరుగుతూ ఉంటుంది. భూమి పశ్చిమ దిక్కు నుండి తూర్పు వైపుకి తూర్పు వైపు తిరుగుతూ ఉంటుంది. భూమి పశ్చిమ దిక్కు నుండి తూర్పు వైపు తిరుగుతూ ఉంటుంది. అందువల్ల పశ్చిమ దిక్కు నుండి తూర్పు వైపు తిరగడం వలన తూర్పు వైపున సూర్యుడు ఉదయిస్తాడు, పశ్చిమ వైపున సూర్యుడు అస్తమిస్తాడు. సో ఈ లాజిక్ ప్రకారము భూమిపై ఉన్నటువంటి తూర్పు వైపున దేశాల్లో సూర్యోదయం జరుగుతుంది, పశ్చిమ వైపున దేశాల్లో సూర్య అస్తమయం జరుగుతుంది. సో
ఈ ఫార్ములా ప్రకారం మనకి భూమిపై తూర్పున చిట్ట దేశం జపాన్, కాబట్టి సూర్యుడు ఉదయించే దేశం ఏంటంటే జపాన్. అలాగే పశ్చిమాన చిట్ట దేశం అమెరికాలోని అలస్కా ప్రాంతం, కాబట్టి సూర్యుడు అస్తమించే ప్రాంతం ఏంటంటే అమెరికా లేక అలస్కా ప్రాంతం అని చెప్పాలి. ఈ విధంగా భూభ్రమణం మనకి జరుగుతూ ఉంటుంది. ఇక భూమి మనకి సౌర కుటుంబంలో సూర్యుడి నుంచి 3వ గ్రహంగా ఉంది, పరిమాణంలో 5వ గ్రహంగా ఉంది. దీన్ని జలతీయ గ్రహం అంటారు. భూగోళంపై సౌర కుటుంబంలో మనకి అధిక సాంద్రత గల గ్రహం ఇది. అధిక సాంద్రత గల గ్రహం. దీని యొక్క సాంద్రత 5.52 కిలోగ్రాములు. 5.52 కిలోగ్రాములు. కాబట్టి అధిక సాంద్రత కాబట్టి దీన్ని తీసుకెళ్లి పసిఫిక్ మహాసముద్రం బంగాళాఖాతంలో వేస్తే అది నీటిలో మునిగిపోతుంది. కాబట్టి సౌర కుటుంబంలో నీటిలో మునిగిపోయే గ్రహం అని దేని పిలుస్తారంటే భూమిని చెబుతాను. అదే సాంద్రత కానీ తక్కువ ఉంటే దాని కానీ తీసుకెళ్ళి మనం నీటిలో వేస్తే నీటిపై తేలియాడుతుంది. అటువంటి గ్రహం కూడా ఒకటి ఉంది సౌర కుటుంబంలో. కాబట్టి నీటిపై తేలియాడే గ్రహం ఏంటంటే శని గ్రహం, ఎందుకంటే అది తక్కువ సాంద్రత గ్రహం. ఓకేనా? కాబట్టి ఎక్కువ సాంద్రత గ్రహం భూమి అయితే తక్కువ సాంద్రత గ్రహం ఏంటంటే శని గ్రహంగా చెప్పాలి. ఎక్కువ సాంద్రత ఉంటే నీటిలో మునిగిపోయే గ్రహం చెప్తుంటాం. ఇక భూమి యొక్క సాంద్రత ఎంత సార్ అంటే 5.52 కిలోగ్రాములుగా భూమి యొక్క సాంద్రత చెప్తుంటాం. అలాగే భూమి యొక్క ఆల్బిడో ఎంత సార్ అంటే 30% చెప్పాలి. భూమి యొక్క ఆల్బిడో ఎంత సార్ అంటే 30% చెప్పాలి. ఏది ఆల్బిడో అంటే ఏంది చెప్పండి? ఓకేనా? భూమి యొక్క ఆల్బిడో సార్ ఒక మాట చెప్పినాడు, భూమి యొక్క ఆల్బిడో 30% అని చెప్పాడు. ఏంది సార్ ఆల్బిడో అంటే చెప్పాలి. ఓకేనా? సో ఆల్బిడో అంటే ఏం సార్ అంటే సూర్యుడి నుంచి ఓకేనా, సూర్యుడి నుండి సూర్యుడి నుండి భూమి గ్రహిస్తున్నటువంటి సౌరశక్తికి లేక కాంతి శక్తికి, సూర్యుడి నుంచి భూమి గ్రహిస్తున్న కాంతి శక్తికి మరియు పరావర్తనం చెందిస్తున్న కాంతి శక్తికి మధ్య గల నిష్పత్తిని ఆల్బిడో అంటారు. అర్థమైందా పాయింట్? ఓకేనా? ఆల్బిడో అంటే ఏం చెప్పండి ఒకసారి చెప్పండి. సూర్యుడి నుంచి భూమి గ్రహిస్తున్నటువంటి సౌరశక్తికి మరియు గ్రహించే సౌరశక్తి మళ్ళీ పరావర్తనం చేస్తుంది కదా, పరావర్తనం చెందినటువంటి సౌరశక్తికి మధ్యగల నిష్పత్తిని ఆల్బిడో అంటారు. ఓకేనా? సో భూమి యొక్క ఆల్బిడో ఎంత సార్ అంటే మనం 30%గా చెప్పాలి. ఎంత సార్ అంటే 30%. మరి సౌర కుటుంబంలో అత్యధిక ఆల్బిడో కలిగిన గ్రహం ఏది? ఓకేనా? ఈ పాయింట్ కొంచెం ఎక్స్ట్రా పాయింట్ మనకి టెక్స్ట్ బుక్లో లేదు, కానీ సో సౌర కుటుంబంలో అత్యధికంగా ఉన్నటువంటి అధికంగా ఆల్బిడో కలిగినటువంటి గ్రహం ఏదంటే మనం ఇందాక చెప్తున్నాము. ఓకేనా? శుక్రగ్రహం అని చెప్పాలి. కాబట్టి సౌర కుటుంబంలో అధిక ఆల్బిడో కలిగిన గ్రహం ఏంటంటే శుక్రగ్రహం యొక్క ఆల్బిడో శాతం 90%. శుక్రగ్రహం యొక్క ఆల్బిడో శాతం ఎంత అంటే 90%. ఓకేనా? ఈ విధంగా భూమి యొక్క ఆల్బిడో 30% చెప్పాలి. ఇక భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత 14.5 డిగ్రీల సెల్సియస్. భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత అంటే 14.5 డిగ్రీల సెల్సియస్. భూమి యొక్క ఆల్బిడో 30%. భూమి యొక్క సాంద్రత 5.52 కిలోగ్రాములు. భూమి అక్షం ఎప్పుడు కూడా 23 డిగ్రీల కోణంతో వంగి ఉంటుంది. ఓకేనా? భూమి జలయుత గ్రహం, ఒక జీవరాశి ఉన్న గ్రహం. ఓకేనా? సూర్యుడి నుంచి 3వ గ్రహం, పరిమాణంలో 5వ గ్రహం చెప్పాలి. ఓకేనా? ఇక భూమి సూర్యుడి చుట్టూ ఒక నిర్దిష్ట కక్ష మార్గంలో తిరుగుతూ ఉంటుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే నిర్దిష్ట మార్గాన్ని మనం కక్ష అంటారు. ఏమంటారు సార్ అంటే కక్ష, ఆర్బిట్ అంటారు. ఓకేనా? భూమి సూర్యుడి చుట్టూ తిరిగే నిర్దిష్ట మార్గాన్ని మనం కక్ష అంటారు. ఈ కక్ష ఎలా ఉంటుంది సార్ అంటే దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. సో భూమి సూర్యుడి చుట్టూ తిరిగే మార్గం దీర్ఘవృత్తాకార మార్గంలో ఉంటుందని చెప్పాలి. ఓకేనా? ఇక బుధుడికి శుక్రుడికి ఉపగ్రహాలు లేవు అని చెప్పాం. కాబట్టి ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏంటంటే బుధుడు శుక్రుడు. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏంటంటే బుధుడు శుక్రుడు. మరి భూమికి ఉన్నటువంటి ఉపగ్రహం ఏంటంటే భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు. ఏంటంటే చంద్రుడు. ఓకేనా? భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు, మూన్. చంద్రుడు భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం. ఓకేనా? ఇందాక మనం చెప్పాం సూర్యుడికి భూమికి మధ్య ఉన్నటువంటి సగటు దూరం ఎంత చెప్పాం మనం? సూర్యుడికి సన్కి మరియు భూమికి మధ్య ఉన్నటువంటి సగటు దూరం ఎంత అంటే 149.5 మిలియన్ కిలోమీటర్లు చెప్పాం. 149.5 మిలియన్ కిలోమీటర్లు చెప్పాం. ఇప్పుడు చంద్రుడికి భూమికి మధ్య దూరం ఎంత సార్ అంటే మనకి చంద్రుడికి భూమికి మధ్య దూరం ఎంత అంటే 3,84,000 కిలోమీటర్లు. 3,84,000 కిలోమీటర్లు చంద్రుడికి భూమికి మధ్య దూరం. ఓకేనా?
సూర్యకాంతి భూమిపై పడే సమయం, సూర్యకాంతి భూమిపై పడే సమయం ఎంత అంటే 8.3 మినిట్స్, 8.3 మినిట్స్, ఓకేనా, 8.3 మినిట్స్ నిమిషాలు, 8.3 నిమిషాల సమయం పడుతుంది. అదే చంద్రుడి కాంతి భూమి మీద పడే సమయం, అదే చంద్రుడి కాంతి భూమికి చేరుట పడే సమయం ఎంత అంటే 1.3 సెకండ్స్ అని చెప్పాలి, 1.3 సెకండ్స్ అని చెప్పాలి, ఓకేనా. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి డియర్ స్టూడెంట్స్. సూర్యకాంతి భూమికి చేరుపడే సమయం 8.3 నిమిషాలు, అదే చంద్రుని కాంతి భూమి చేరుపడే సమయం 1.3 సెకండ్స్. సూర్యునికి భూమికి మధ్య సగటు దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లు, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ 1 ఆస్ట్రనామిక్ యూనిట్, ఓకేనా. అలాగే చంద్రునికి భూమి మధ్య దూరం ఎంతంటే 3,84,000 కిలోమీటర్లు చంద్రునికి భూమికి మధ్య దూరం, ఓకేనా. ఈ విధంగా మనకి భూమి యొక్క అంశాలు, భూమి యొక్క విశేషాలు మనం చెప్పి ఉన్నాం, ఓకేనా. నెక్స్ట్ గ్రహాన్ని, ఓకేనా, నెక్స్ట్ చూద్దాం, ఓకే.